జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ గారి పాలన ఎలా ఉంది? పర్వాలేదండి, పథకాలు ఎలా ఇంతవరకు ఉన్నాయి? పర్వాలేదు. పథకాల వరకే బాగున్నాయి. అది మిగతా ఏం బాగాలేవని మిగతా అంటే ఇంకా పథకాలే కదా మనకు కావాలా. పథకాల వరకు పిల్లలవి కానీ అవి కానీ మొత్తం బాగానే ఉన్నాయి. ఈ మంగళవాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కానీ, బ్రాహ్మణులకు ఇవ్వడం కానీ, టైలర్స్కి ఇవ్వడం కానీ, డ్రైవర్స్కి ఇవ్వడం కానీ, ఇంకా లేడీస్ 40 ఏళ్ళ వాళ్ళకి వచ్చేసి లేడీస్కి వచ్చేసి ఇస్తున్నారు. అది కూడా బాగానే ఉంది, పర్వాలేదు. పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని ప్రతిపక్షాలు అంటే ఏమంటారు మీరు? అది కామన్, వాళ్ళు చెప్పడం మటుకు కామన్. అది వాళ్ళు చెప్పడము సోమరిపోతులు అవుతారని చెప్పడము, వాళ్ళు ఇచ్చే డబ్బులకే సోమరిపోతులు అయిపోతే ఇంకేం లేదు. కనీసము ఒక మనిషి బతకాలంటే 150 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయల వరకు కావాలి. ఒక ఫ్యామిలీ బతకాలంటే 300 అయితే నెలకు 900, 9,000. సంవత్సరానికి వచ్చేసి ఎంత అవుతుంది? అంత డబ్బులు అతను ఇస్తున్నాడు. సోమరిపోతులు అవ్వటానికి అంత డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఇంకా సోమరిపోతులు ఎలా అవుతారు? ఏదో ఏకదమ్మున వస్తాయి, దేనికో దానికి వాడుకుంటున్నారు అంతవరకే, కానీ సోమరిపోతులు అవ్వట్లేదు. మీకు 10,000 వచ్చాయా చేయుతకి? చేయుతకి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా, ఇస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ 10,000 ఇస్తున్నారు. దాంతో చాలా మంది తోపుడు బండ్ల వాళ్ళు బతుకుతారున్నారు. అది అయిపోతే ముద్ర కింద 50 కూడా ఇస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ 10, తర్వాత 20 అట్లా ఇస్తున్నారు. కంటిన్యూగా కట్టుకుంటే ఇస్తున్నారు. ఆ పథకం వచ్చేసి జగన్ వచ్చిన తర్వాతనే పెట్టింది. ఇంతకుముందు ఈ బండ్లు ఎప్పుడు తెచ్చుకోలేదు. జగన్ వచ్చిన తర్వాత వ్యాపారస్తులకు 10,000 రూపాయలు అమౌంట్ పెట్టారు. ప్రతి ఒక్కరు తెచ్చుకుంటున్నారు. చాలా లాభం కదండి. ఏదో మంచిగా వచ్చేసి ఇప్పుడు మేము 10,000 రూపాయలు తీసుకోవాలంటే 1,200 రూపాయలు మేము ఇంట్రెస్ట్ పెట్టాలా, ఫైనాన్స్ పరంగా ఇంట్రెస్ట్ పెట్టాలా. డైలీ వచ్చేసి 100 రూపాయలు కట్టాలా. ఇది వచ్చేసి 10,000 రూపాయలు తీసుకున్న తర్వాత నెలకు వచ్చేసి 1,000 రూపాయలే కదా కట్టాల్సింది. మనకు బెనిఫిట్ కదా, 900 మిగిలినట్టే. నెలకు 3,000 కట్టేది చూడండి, నెలకు 1,000 రూపాయలు కట్టేది చూడండి, చాలా మిగిలినట్టే కదా ఈ పథకం వల్ల. ఇంట్రెస్ట్ మిగిలినట్టు, ఉపాధి వచ్చినట్టు. 3,000 కట్టడానికి 1,000 రూపాయలు కట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరైనా కట్టుకుంటారు. అది కంటిన్యూగా కట్టుకున్నామనుకో ఎగస్ట్రా కూడా ఇస్తుంది బ్యాంక్కి. అంతవరకు తెచ్చుకున్నారు. జనసేన బీజేపీ ఏపీలో వస్తాయి. అవి తొందరగా పడే పార్టీలు కావు. ఇవి తొందరగా వచ్చేసే పార్టీలు కాదు. కష్టపడతా అంటే ప్రతి ఒక్కటి వస్తూ ఉంటుంది. కష్టపడాలా వాళ్ళు కూడా. ప్రతి ఒక్కటి కష్టపడింది రాదు జనాలకు. కష్టపడితే అది కూడా లైన్లోకి రావచ్చని ప్రతి ఒక్కరి అభిమానం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎవరు వాళ్ళది. ఇప్పుడు మేము ప్లాట్ఫారం మీద కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాము. మేము కూడా వెనకాల రూమ్ కొనాలని మాకు కూడా ఆశ ఉంటుంది. కానీ దేవుడు తలచాలా, ప్రజలు తలచాలా. ప్రతి ఒక్కటి అనుభూతి కలిసి రావాలా. కలిసి వస్తే అవ్వచ్చు. చెప్పుకోవడంలో ఎవరు తప్పేం లేదు. ఎవరైనా చెప్పుకోవచ్చు. సీఎం కావచ్చు, పిఎం కావచ్చు అనేసి వాళ్ళ మనసుకు బట్టి, వాళ్ళ ధైర్యానికి బట్టి వాళ్ళు చెప్పుకోవచ్చు. తర్వాత దేవుడు దయ.